9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ వడికి చేరుకుంటున్నారు. ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలను ఆపరేషన్ సింధూర్కు అంకితం ఇస్తున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. గణేష్ శోభాయాత్రలతో నగర వీధులు సందడిగా మారాయి. భక్తి శ్రద్ధలతో విగ్రహాలను కేసీ కెనాల్లో నిమజ్జనం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కర్నూలులో ఉదయం 9:30కు ప్రారంభమైనటువంటి యొక్క గణేష్ నిమజ్జన మహోత్సవం పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాల గురించి చెప్పేందుకు మనతో కమిటీ అధ్యక్షులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా చూస్తారు ఈ యొక్క ఉత్సవాలను? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా రాష్ట్ర గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు అవడం 10వ తారీఖున జరిగింది. 13వ తారీఖు ముఖ్యమంత్రి గారిని కలిసి సింగిల్ విండో విధాలు పర్మిషన్లు కావాలి, అలాగే ఉచిత కరెంటు కూడా ఇవ్వాలని అడిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే ఇవాళ సింగిల్ విండో విధానంలో పర్మిషన్లు కానీ 14వ తారీఖు నాటికి డీజీ గారు సింగిల్ విండో పర్మిషన్తో పాటు ఉచిత కరెంటు కూడా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు కలిసి నిర్ణయం తీసుకోవడం వలన రాష్ట్రం అంతా కూడా ఉత్సవాలని అత్యద్భుతంగా జరుపుకుంటున్నారు. ఇవాళ కర్నూలులో జరిగేటువంటి ఉత్సవాల్లో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు గౌరవ అధ్యక్షులుగా, వేణుగోపాల్ గారు అధ్యక్షులుగా, రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ వారి జిల్లా కార్యనిర్వాహక సభ్యులు కానీ చాలా అద్భుతంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఎక్కడా లేనటువంటి అద్భుతంగా వేలాది మంది ప్రజలు వచ్చి కూర్చుని గంగాహారతి కేసీ కన్నాల్లో గంగాహారతి తిలకించడం కానీ, కొన్ని 2500 విగ్రహాల నిమజ్జనం కానీ ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా అధికారులు అందరూ కూడా సమన్వయంతో సహకరించడం వలన కులమతాలకి రాజకీయాలకి చిన్న పెద్ద ధనిక పేద సంబంధం లేకుండా 115 సంవత్సరాల క్రితం డాక్టర్ బాలగంగాధర్ తిలక్ గారు కానీ శివాజీ గారు కానీ ఏ ఆలోచనలతో అయితే ఈ గణేష్ నిమజ్జనాలు మొదలుపెట్టారో, గణేష్ నిమజ్జనం అంటే అది ఒక హిందువులకు సంబంధించింది కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక భవిష్యత్తు తరాలకు కావలసినటువంటి ఆదర్శమైనటువంటి విలువలు తెలవడం, వినాయకుడిలో కానీ చెవుల్లో కానీ వినాయక విగ్రహం ప్రతి దాంట్లో కూడా ఒక తల్లిదండ్రుల గౌరవప్రవం, తల్లిదండ్రులు పూజిస్తే జరిగేటువంటి లాభం కానీ ప్రతిదీ కూడా సృజనాత్మకంగా ఉన్నటువంటి దీనివల్ల ఇవాళ అందరూ కూడా చాలా భక్తి ప్రశ్రద్ధలతో చేసుకున్నటువంటి ఉత్సవాల్లో మేము రాష్ట్ర కమిటీ తరఫున కూడా కర్నూలు ఉత్సవాలు జరిగే విధానాన్ని పరిశీలించి రేపు రాష్ట్రం అంతా ఈ రకంగా జరగడానికి చాలా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో రాష్ట్రం అంతా కర్నూలు నగరాన్ని ఒక మోడల్గా తీసుకుని ప్రయత్నం చేస్తాం. అయితే సార్ చెప్పండి, మీరు యొక్క ఉత్సవాలకు గౌరవ అతిథిగా ఉన్నారు, మొత్తంగా కూడా అధ్యక్షులుగా ఉన్నారు. అయితే ఈ యొక్క గణేష్ ఉత్సవం అంటేనే కర్నూలు జిల్లాలో రాష్ట్రాల్లోనే హైదరాబాద్ తర్వాత అంత ప్రత్యేకంగా జరుగుతుంది. ఈ యొక్క నిబద్ధతతో కూడి ఎటువంటి వెకిలి చేష్టలు లేకుండా మంటపాల వద్ద కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటారు. ఈసారి మీరు ఈ యొక్క ప్రత్యక్షంగా చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇంకా ఎలా మెరుగుపరిస్తే బాగుందని అనుకుంటారు? ఎప్పుడూ లేని విధంగా ప్రతి సంవత్సరం మాకు కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము అసలు ఈసారి అద్భుతంగా జరిగింది అనుకుంటాం, వచ్చే సంవత్సరం చూస్తే అబ్బా ఇంకా అద్భుతంగా జరిగింది అనిపిస్తుంది. అదే దేవదేవుడి గొప్పతనం కూడా. ప్రజల్లో కూడా భక్తి పారవస్యాలు అలా పెరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విగ్రహాల సంఖ్య పెరుగుతూ ఉంది, భక్తి పెరుగుతూ ఉంది, నిమజ్జనానికి వచ్చి చూసే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది, ఏర్పాట్లు పెద్దగా చేయాల్సి వస్తూ ఉంది. ఇది రోజులు దినదినవర్ధనంగా పెరిగేది తప్ప తగ్గేది మాత్రం కానే కాదు. డెఫినెట్గా భక్తులందరి కోరిక మేరకు భక్తులందరికీ సౌకర్యాలు కల్పించడానికి మేము రాత్రి పగలు కష్టపడతా ఉన్నాం తప్ప దీంట్లో మా గొప్పతనం ఏమీ లేదు. అయితే మీరు చెప్పండి, ఈ యొక్క దీనికి సంబంధించి అంటే ఆపరేషన్ సింధూర్కు ఈ యొక్క ఉత్సవాలను అంకితం ఇస్తున్నామని చెప్పి కూడా ప్రకటించారు ఈ ఉత్సవ కమిటీ. ఇది ఎలా చూస్తారంటే ఇది ఒక దేశంలోనే అత్యంత గొప్ప విజయంగా భావిస్తున్నటువంటి సింధూర్కు గణనాథుని యొక్క ఉత్సవాలను అంకితం చేయడం ఎలా చూస్తారు? ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవడం, దేశం కోసం బతకడం అన్నది మాకు రక్తంలో ఉంది. ప్రతి భారతీయుడు కూడా ఈ దేశం కోసం బతకాలని, ఈ దేశం కోసం చావాలని కోరుకుంటాడు. తన ప్రాణత్యాగాన్ని సిద్ధంగా ఉంటాడు ఈ దేశం కోసం ఎప్పుడైనా సరే. అదే సందర్భంలో వినాయక నిమజ్జనాన్ని మీరు చూస్తున్నారు, దేశమంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటా ఉన్నారు. ఈ పండగకు సంబంధించిన అంశాలు కానీ ఈ పండగలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దేశభక్తితో కూడుకున్నవి. సందర్భం కూడా అలాగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ
భారతదేశం కోసం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఇంత హాయిగా వేడుకను చేస్తున్నారంటే సరిహద్దులు భద్రంగా ఉన్నాయి కాబట్టి, దేశ భద్రత గురించి ప్రధాని పట్టించుకుంటున్నాడు కాబట్టి సాధ్యమైంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే 140 కోట్ల ప్రజల్ని మనం కాపాడుకున్నామో అదే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈరోజు వేడుకలు కూడా జరుపుకుంటాం. ఇది చాలా గర్వించదగ్గ అంశం. మీరు చెప్పండి, ఉదయం నుంచి కూడా శోభాయాత్రలో పాల్గొన్నారు, మొత్తం ముందుండి నడిపిస్తున్న కార్యకర్తలుగా మీరున్నారు, నాయకులుగా నడిపిస్తున్నారు. ఎలా చూస్తారు? క్లుప్తంగా ప్రజలకు ఏం చెప్తారు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? వాస్తవానికి గణేష్ ఉత్సవాలు స్వాతంత్ర ఉద్యమ సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించిన ఈ ఉత్సవాలు కర్నూలు నగరంలో కూడా దాదాపు 43 సంవత్సరాల నుంచి ఉత్సవంగా హిందూ సమాజ సంఘటన కొరకు, దేశ హితం కొరకు ఈ ఉత్సవాలు ఉన్నాయి. పిల్ల పాపలతో సహా ముసలితో పాటు అందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా యావత్ ప్రజానికం కుల మతాలకు అతీతం కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహించుకుంటున్నాం. అలాగే ఉదయం శోభాయాత్ర, ఇప్పుడు నిమజ్జన యాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. లక్షలాది మంది వీక్షిస్తున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా. అలాగే ఈ యొక్క ఉత్సవాలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇది వినాయక ఘాట్ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్